బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాకె నరేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల కుల గణాలను లెక్కించాలని, అనేక బీసీ కులాలు ఈ కుల గణాలు లేక కనీసం రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు రిజర్వేషన్లతో ఇబ్బంది పడుతున్నారని, 57% ఉన్న బీసీ కులాలు కులగణాల ద్వారా 27% మాత్రమే రిజర్వేషన్ మాత్రమే పొందుతున్నారని, దాని ద్వారా బీసీలకు ఎక్కువ శాతం అన్యాయం జరుగుతుందని, వెంటనే కులగణాలను లెక్కించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ద్వారా బీసీలకి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామని, దీనికోసం ఢిల్లీలో గలం విప్పుతామని, త్వరలోనే బీసీల కులగణాలపై కార్యాచరణ చేస్తామని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, నారాయణస్వామి, ప్రసాద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. దేశంలో జనాభా లెక్కలు తేల్చి దాంట్లో బీసీల జనాభా ఎంతున్నారో కులగణన చేయాలని చెప్పి బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ కనీస అవసరాలు లేకుండా దేశంలో ఉన్న బీసీలు అనాగరికంగా, అమాయకత్వంతో, నిరక్షరాస్యతతో, బానిసత్వంతో మగ్గుతూ కనీస ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందక ఇప్పటికీ అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు బీసీల జనాభాలో కులగణన ఎంతమంది ఉన్నారని తేలిస్తే వాళ్ళ వాటా ఎంత, వాళ్ళకు రావాల్సిన పదవులేమనేది లెక్కాసారం తేల్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు కానీ రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి అడక్కనే 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ 56% ఉన్న దేశంలో 56% ఉన్న బీసీలకు ఇప్పటికీ 27% మాత్రమే రిజర్వేషన్లు ఉండడం జరుగుతోంది. ఈ దేశంలో అనేక కులాల వాళ్ళు, బీసీలలో దాదాపు 23 కులాల వాళ్ళు భిక్షం ఎత్తుకునే కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, సంక్షేమ పథకాలు అందవు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి తరుణంలో ఈరోజు మన దేశంలో ఉన్న పచ్చుల లెక్కలు, పులుల లెక్కలు, మేకల లెక్కలు, సింహాల లెక్కలు, నెమళ్ళ లెక్కలు ప్రభుత్వాలు చేసి గణాంకాలు తేల్చేసి వాళ్ళ దగ్గర లెక్కసారాలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల, పేద వర్గాల జనాభా మాత్రం ఈ ప్రభుత్వాలకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటికీ కానీ చాలా దేశాల్లో నిరుపేదలు ఇప్పటికీ అన్నమో రామచంద్ర అని అలమటిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా జనాభా ఎంతున్నారో తేల్చండి, జనాభా లెక్కలు బీసీ కులగణన చేయండి. చేస్తే మా రాజకీయ వాటా ఎంత, ఉద్యోగుల వాటా ఎంత, అదేవిధంగా సంక్షేమ పథకాలు మాకు ఎన్ని రావాలని చెప్పి అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ దేశంలో 19 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కానీ లేడు, పార్లమెంట్లో లేడు. కారణం ఏమంటే వాళ్లకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల. కాబట్టి రిజర్వేషన్ శాతాన్ని పెంచండి, బీసీలకు రావాల్సిన వాటా అవకాశాలు కల్పించండి. లేకపోతే ప్రభుత్వాలు మెడలు వంచుతాం. గతంలో ప్రభుత్వాలు బీసీల్లో ఆ అనైక్యత ఉంది, అదేవిధంగా వర్గీకరణలు ఉన్నాయి కదా, మేము వాళ్ళ చైతన్యం కాలేరనే భ్రమలో ఉన్నారు. ఈ పరిస్థితులు లేవు, మారిపోయినాయి. బీసీలలో అనేక మంది ఈరోజు ఓటు ద్వారా చైతన్యం కాగలిగినారు. ఈరోజు మా వర్గాలను మేము చైతన్యపరుచుకునే పరిస్థితిలో మేమంతా సిద్ధమైనాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కులగణన విషయాన్ని ఒక ఉద్యమంలా తీసుకొచ్చి ఢిల్లీ మెడలు వంచి కులగణన చేసి రిజర్వేషన్లను పెంచి ఈరోజు బీసీలు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోవడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో సంపద అన్నీ ఈరోజు సంపన్నులు అంతా ఈరోజు 20% మంది ఉన్నారు. 80% మంది కనీస అవసరాలు లేక
ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంపద అంతా కొన్ని వర్గాల చేతుల్లో ఉండడం వల్ల, అధికారము అన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ఈ వర్గాల అభివృద్ధి చెందే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ నాయకులు కేవలం గాలి మూటలు చెప్పి, మాటలు చెప్పి, ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఆ ఎలక్షన్స్ ముందు అనేక మోసాలు చేసి బీసీలను ఓటు బ్యాంకు యంత్రాలుగా వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మండల కమిషన్ కానీ, అదే అనేక రకాల కమిషన్స్ కానీ బీసీలకు కులగణన అవసరమని చెప్పి చెప్పడం జరిగింది గతంలోనే. అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి కానీ డిమాండ్ వస్తుంది, ఈరోజు బీసీల కులగణన చేయాలా అని చెప్పి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ బీజేపీ కానీ వాళ్ళకు అనుకూలమైన శక్తులన్నీ కానీ కులగణన చేస్తే మా పబ్బం గడచదు, ఈరోజు మాకు దూరం అవుతారు బీసీలు అనే ఒక కుట్రతో, కుతంత్రంతో ఈరోజు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఎంత అణగదొక్కితే అంత పైకి లేసే పరిస్థితి బీసీలు ఉంటారు. కాబట్టి బీసీ కులగణన జరిగే వరకు కానీ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.